హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొన్ని మీషో ప్రోడక్ట్స్ తీసుకున్నాను. అవన్నీ కూడా రివ్యూ ద్వారా మీకు చూపించడం కోసము ఈ వీడియో తీశాను. చూసారుగా, ఇవన్నీ మీషో ప్రోడక్ట్స్. ఇందులో మీకు ఏదైనా నచ్చినట్లయితే కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అలాగే మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది మా పాపకి డ్రెస్ కుట్టిద్దాము అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. నేను డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో ద్వారా చూపిస్తాను. ఇది అయితే ముందుగా మనం క్లాత్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ ఉందన్నమాట. క్లాత్ నెట్ క్లాత్ చాలా బాగుంది. ఇది వచ్చేసి ఆ ఫ్యాబ్రిక్ మీదకి ఇంతకుముందు చూపించాను కదా, ఆర్గంజా ఫ్యాబ్రిక్, దాని మీదకి ఇది టాప్ లాగా కుట్టిద్దామని చెప్పేసి పైన స్కర్ట్ లాగా కుట్టిద్దామని ఈ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. కాకపోతే నాకు ఇది కొంచెం కలర్ డిఫరెంట్గా వచ్చింది, కానీ క్వాలిటీ ఇట్లా నెట్ బాగుందన్నమాట. బయట కంటే ఇక్కడ మనకు రీజనబుల్ ప్రైస్గా వచ్చిందనమాట. ఇది 2.5 మీటర్స్ అలా వచ్చింది. క్లాత్ అయితే బాగుందన్నమాట. నెట్ ఫ్యాబ్రిక్ మోడలు కలరు అంతా ఓకే అనిపించింది. కొంచెం కలర్ లైట్ కలర్ వచ్చింది, కానీ మిగతాదంతా ఓకే అనిపించింది నాకు. ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయితే నాకు 5 మీటర్స్ అలా వచ్చింది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా పడింది అన్నమాట. మీకు కింద అన్ని లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. ఇది వచ్చేసి కాటన్, ఖాదీ కాటన్ అంటారు కదా, ఖాదీ కాటన్ ప్లెయిన్ సారీ, గ్రీన్ కలర్ అన్నమాట. ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ప్యూర్ కాటన్ అన్నమాట. ఇది ఆఫీస్ వేర్కి కానీ డైలీ వేర్కి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది నాకు బిలో 300 అలా పడింది. మొత్తం ప్లెయిన్లో వచ్చింది అన్నమాట. కొంచెం ఎల్లో గ్రీన్ మిక్స్డ్ కలర్లో వచ్చింది. ఖాదీ కాటన్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా, చాలామంది యూజ్ చేస్తున్నారు కదా, నేను కూడా తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను. అలాగే పెయింటింగ్ ఇట్లా వేసుకోవచ్చు కదా, దీని మీద వర్క్ ఏమన్నా అని చెప్పేసి తీసుకున్నాను. పెయింటింగ్ ఇట్లా వేసిన తర్వాత మీకు వీడియో ద్వారా మళ్ళీ మీకు చూపిస్తాను అన్నమాట. క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 300కి మనకి ఏమొస్తుందండి, ఇంత మంచి శారీ వచ్చింది కదా. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి, కింద లింక్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ కొంచెం మగ్గం వర్క్ కూడా చేస్తాను కదా, నేను పెయింటింగ్ మగ్గం వర్క్ ఇవి కూడా చేస్తాను. బయట కంటే మనకు మీషోలో తక్కువ పడింది అన్నమాట కాస్ట్. ఇవి వచ్చేసి తులము నాకు బయట 25 రూపీస్ అలా పడింది, కానీ మీషోలో మాత్రము నాకు ఒక 10 రూపీస్ పడింది అన్నమాట. 10 తులాలకి 100 రూపీస్ అలా పడింది. చాలా తక్కువ, రీజనబుల్గా అనిపించింది. క్వాలిటీ బాగుండదేమో అనుకున్నాను, కానీ తీసుకొచ్చిన తర్వాతనైతే చూసారా ఎంత బాగుందో. నిజంగా నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది క్వాలిటీ. నేను అనవసరంగా ముందు షాప్లో కొనేదాన్ని, తర్వాత మీషోలో చూసి ఒకసారి పెట్టి చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి పెట్టాను. చాలా అంటే చాలా బాగుందండి. మీకు కూడా కావాలంటే లింక్ ఇస్తాను. ఇది వచ్చేసి అసలు మీకు చెప్పలేనండి, ఇది కాటన్ ఫ్యాబ్రిక్. ఇది మనకి ఫ్రాక్ కానీ లేకపోతే టాప్ కానీ నైట్ వేర్గా కానీ యూజ్ చేసుకోవచ్చు. 2.5 మీటర్స్ జస్ట్ 240కే పడింది. బయట నేను అడిగితే మీటర్కి 180 అలా చెప్పారు, 180-200 చెప్పారు. కానీ నాకు ఇందులో 2.5 మీటర్స్కు జస్ట్ 240 పడింది. మీరు నమ్మరు అసలు. క్వాలిటీ అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి. ఖచ్చితంగా మీరు ఈ ఫ్యాబ్రిక్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. నేను దీన్ని ఇంతగానో చెప్తున్నా అంటే చాలా బాగుంది కాబట్టే చెప్తున్నాను. ఇది కంపల్సరీ మీరు తీసుకోండి. బ్లౌజ్కి కానీ టాప్కి కానీ పిల్లలకి ఫ్రాక్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. కలర్ కానీ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే, ఇది నేను చెప్పానుగా ఇంతకుముందు వీడియోలో పెయింటింగ్ వేస్తాను అని చెప్పాను కదా శారీస్ మీద. అయితే పెయింటింగ్ అనేది మనం మిక్స్ కలర్ చేసినప్పుడు ఈ విధంగా ఇది మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇవన్నీ చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా, దీంట్లో మనం పెయింటింగ్ అనేది మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. అందుకోసం నాకు యూజ్ అవుతుందని తీసుకున్నాను. ప్లాస్టిక్ అన్నమాట ఇది. ఆ పిల్లలకు పెయింటింగ్ వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను కింద లింక్ ఇస్తాను.